ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, వీళ్ళు చేసింది ఏంటంటే ఒకటి ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒకటే ఒక కార్యక్రమం పెట్టిరు, అది ఫ్రీ బస్సు. ఎస్, గుడ్ ప్రోగ్రామ్. కానీ అక్కడ కూడా మేము చేసినాం అధ్యక్ష సూచనలు. ఏమని? అడిషనల్ బస్సులు పెట్టండి, ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని. మేము కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్, మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు. సార్ అధ్యక్ష, తమరి ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ 65 రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏం కొత్తగా లేదు అధ్యక్ష. ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అమ్మ మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, ఏం చేసిరు 7 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి సార్, 7 లక్షల తమరి ద్వారా చైర్మన్ సార్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష ఆసరా పెన్షన్లకు 58,696 కోట్లు ఇచ్చినాం సార్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను. ఎస్సీ సబ్ ప్లాన్కి 92,640 కోట్లు ఇచ్చినాం సార్. ఎస్టీ సబ్ ప్లాన్కి 43,936 crores ఇచ్చినాం సార్. మైనారిటీ వెల్ఫేర్కి 10,000 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బంధుకి 65,910 కోట్లు ఇచ్చినాం సార్. రైతు బీమాకి 5,383 కోట్లు ఇచ్చినాం సార్. రైతు రుణమాఫీకి 25,000 కోట్లు ఇచ్చినాం సార్. మిషన్ కాకతీయ 46,531 చెరువులు రిపేర్ చేసుకోవడానికి 5,000 కోట్లు ఇచ్చినాం సార్. భారీ మధ్య తరహా ప్రాజెక్టులపై 1,55,000 కోట్లు ఖర్చు పెట్టినాం సార్. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి 39,321 కోట్లు ఇచ్చినాం సార్. అట్లానే హైదరాబాద్ నగరం పలు కార్యక్రమాలకు 50,000 కోట్లు ఇచ్చినాం సార్. దాంతోపాటు రైతన్నలను ఆదుకోవడానికి 1,09,000 కోట్ల ధాన్య సేకరణ చేసినాం సార్. ఈ రైతు బంధుకు 72,000 కోట్లు ఇచ్చినాం. మరి ఇవన్నీ లెక్క కడితే సార్ వచ్చేటటువంటి అమౌంట్ 7,07,186 కోట్లు సార్. తెచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా డైరెక్ట్గా ప్రజల జేబులకు పోయింది తప్పితే ఎక్కడికి పోలేదు సార్. సార్ ఇవాళ జీవన్ రెడ్డి గారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్. సార్ లెట్ మీ కంప్లీట్ సార్. ఇట్లా మినిస్టర్ ఒక నిమిషం కంప్లీట్ అయ్యి కంక్లూడ్ చేస్తున్నారు, తర్వాత మీరు కంక్లూడ్ చేయండి అమ్మా. సార్ ఒక మీ ద్వారా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను సార్. 2014 నుంచి 23 వరకు ఏం చేసినామో మేము ఇస్తాం సార్, పేపర్స్ మీరే ఇవ్వండి, చర్చ పెట్టండి సార్. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చ పెట్టండి సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మేము నింద చేస్తలేం, టైం ఇస్తున్నాం మీకు 100 రోజులు. తప్పులు చేస్తారు ఎట్లాగో ఆ తర్వాత అడుగుతాం. కానీ 2004 to 14 వాట్ డిడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ డూ? యూ కమ్ ఆన్ ద ఫ్లోర్ సార్, సెపరేట్ చర్చ అధ్యక్ష. 4 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా సార్. వాళ్ళు కాదు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నా సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కేటాయింపులే అడుగుతున్నాం సార్ మేము. మీరు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష దయచేసి పాలించింది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయింది సార్. మరి ఏదో ఒక కొలమానం ఉండాలి కదా సార్. ఇప్పుడు అడుగుతానేమో ఇప్పుడే అధికారంలోకి వచ్చినామంటా ఉన్నారు. ఏదో ఒక కొలమానం ఉండాల్సిందే కదా సార్ తెలంగాణ. అధ్యక్ష ఇంకొక చిన్న అధ్యక్ష కంక్లూడ్ చేస్తా ఉన్నా సార్, కంక్లూడ్ చేస్తా ఉన్నాం సార్. అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్. జీవన్ రెడ్డి సార్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే. బచావత్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 20 ఏళ్ళు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్? మీదే కదా. దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్? కేఆర్ఎంబీకి మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇచ్చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్. సార్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు, వాళ్ళని ఉరిదీయాలని చెప్పినారు సార్. ఇది అన్యాయం సార్. ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరిదీయాలనేటటువంటి మాట తప్పు సార్. దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా, అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతా ఉన్నాను సార్. అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్. ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదీయాలంటారు సార్. 30-40 ఏళ్ళు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లంటే ఎన్నిసార్లు ఉరిదీయాలి సార్? అది అవసరం డెఫినెట్గా సార్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్. అదేవిధంగా సార్ కేసీఆర్ గారిని కరెంటు గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్ జీవన్ రెడ్డి గారిని. నేనేమంటున్నా సార్ అంటే చరిత్ర అక్కర్లేదు సార్. నిజంగానే ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్, ఒప్పుకుంటాం. ఇప్పటికి 2 నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్, ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్. అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్.
అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది, అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి. మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేకూరేటట్టుగా చేయాలని కోరుతూ, మరి చివరిగా సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,75,000 కోట్ల పైచిలుకుతో ప్రవేశపెట్టినారు సార్. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్. ఇవాళ మీరు 2,75,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించే అటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి రెండు నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి, కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలు మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు. మీరు 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు, అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష?